హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మనము 10వ తరగతి గణితంలోని అకరణీయ సంఖ్యలు వాటి దశాంశ రూపాల గురించి నేర్చుకుందాం. రెడీ అయిన పిల్లలు? ముందుగా అకరణీయ సంఖ్యల గురించి కొంచెం గుర్తుకు తెచ్చుకుందాం. క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు p/q రూపంలో రాయడానికి వీలయ్యే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు అని మనకు తెలిసిన విషయమే. అంటే భిన్న రూపంలో రాయబడే అన్ని సంఖ్యలు మరియు సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాసినప్పుడు అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అంతకుముందే దశాంశ భిన్నాలు మరియు ఆవర్తనం చెందే దశాంశ భిన్నాలు. ఇప్పుడు దశాంశ భిన్నాలను అకరణీయ సంఖ్యలుగా మార్చడం గురించి చూద్దాం, గుర్తుకు తెచ్చుకుందాం. మనం కింది తరగతుల్లో నేర్చుకున్నాం దశాంశ భిన్నాలను అకరణీయ సంఖ్యలుగా మార్చడం. వాటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక రెండు లెక్కలు ఉన్నాయి, 0.25 మరియు 0.12. ఈ రెండు దశాంశ భిన్నాలను అకరణీయ సంఖ్యలుగా ఎలా మార్చుదామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 0.25 దశాంశ భాగమైనటువంటి 25ని లవంగా రాసేసి హారంలో డెసిమల్ ప్లేస్లో 1ని తర్వాత డెసిమల్ తర్వాత ఉన్నటువంటి అంకెల సంఖ్యను ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క 0 చొప్పున 2 అంకెలకు 2 సున్నాలు పెట్టిస్తాం. అంటే 25/100. దీని కనిష్ట రూపంలో రాస్తే 1/4 వస్తుంది. అంటే 0.25 1/4. అలాగే 0.12లో దశాంశ భాగంలో 1, 2 ఉంది. ఈ 1, 2 12ను భిన్నంలో లవంగా రాసేసి మరియు పాయింట్ ప్లేస్లో హారంలో 1, పాయింట్ తర్వాత ఉన్నటువంటి దశాంశ భాగంలో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. అలా 100ని హారంలో రాసుకుంటే 12/100 అవుతుంది. దీన్ని కనిష్ట రూపంలో రాస్తే 3/25 అవుతుంది. ఇలా దశాంశ భిన్నాలని మనం అకరణీయ సంఖ్యలుగా మార్చట గురించి మనకు తెలుసు. అంతకుముందే దశాంశ భిన్నాలను అకరణీయ సంఖ్యలుగా మార్చడం. 15.265ను p/q రూపంలో రాయండి. ఇప్పుడు మనం చేయబోయే విధానము కొంత భిన్నంగా ఆలోచిద్దాం. 15.265ను 15,265 అంటే డెసిమల్ పాయింట్ తీసేసి రాసుకుందాం బై హారంలో డెసిమల్ ప్లేస్లో 1 రాసేసి డెసిమల్ తర్వాత ఉన్నటువంటి 3 అంకెలకు 265 3 అంకెలకి 3 సున్నాలు చొప్పున పెట్టేసుకుంటే 15,265/1000 అవుతుంది. ఇందులో 15,265/1000ని 10³ అని రాసుకోవచ్చు. అంటే 15,265/10 అంటే 2 × 5 కాబట్టి 10³ 2³ × 5³ రాసుకోవచ్చు. అంటే 15.265 15,265/2³ × 5³ ఇలాగే 23.34ను p/q రూపంలో రాద్దాం. 23.34 డెసిమల్ పాయింట్ తీసేసి రాసుకుంటే 2334 డెసిమల్ బదులుగా 1 మరియు పాయింట్ తర్వాత ఉన్నటువంటి 2 అంకెలకి ఒక్కొక్క అంకెకు ఒక్కో 0 చొప్పున 100 రాసేసుకుంటే 2334/100 అవుతుంది. దీన్ని ఇలాగా రాసుకుంటే 2334/100ని 10² అని రాసుకోవచ్చు. ఇందాకటి లెక్కలాగానే ఇక్కడ కూడా రాసినట్లయితే 2334 లవం అలాగే ఉంటుంది బై హారంలో 10^2ను 2^2 × 5^2గా రాసుకోవచ్చు. అంటే
23.34 ఈజ్ ఈక్వల్ టు 2334 బై 2 ఇంటూ 5 ఈ రెండు లెక్కల్లో మనం గమనించింది ఏంటి అంటే ప్రతి అంతమంది దశాంశ భిన్నంలో హారం 10 యొక్క గుణిజం అవుతుంది. అంటే అది 10p రూపంలో ఉంటుంది. ఇక్కడ 10p ఈజ్ ఈక్వల్ టు 10ని కారణాంకాలు విడగొడితే 10p ఈజ్ ఈక్వల్ టు 2n ఇంటూ 5 అవుతుంది. అంటే హారంలో ప్రతి అంతమంది దశాంశ భిన్నంలోని హారంలో 2n ఇంటూ 5m రూపంలో ఉంటుంది. దీన్నే మనం సిద్ధాంతంగా చెప్పవచ్చు. x అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అయినప్పుడు xను p/qలు పరస్పర ప్రధానాంకాలుగా గల p/q రూపంలో వ్యక్తపరచవచ్చు, అంటే కనిష్ట రూపంలో. మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము 2n ఇంటూ 5n అగును. ఇందులో nmలు అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు. ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి కొన్ని లెక్కలను పరిశీలిద్దాం. 0.4ను అకర్ణీయ సంఖ్య రూపంలో రాయండి. 0.4 ఈజ్ ఈక్వల్ టు 4/10 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 2 ఇంటూ 2 బై 10 అంటే 2 ఇంటూ 5. కనిష్ట రూపంలోకి మార్చితే 2/5 అవుతుంది. మరో లెక్కను గమనిద్దాం. 0.1255ను అకర్ణీయ సంఖ్య రూపంలో రాయండి. 0.1255 ఈజ్ ఈక్వల్ టు 1255 బై డెసిమల్ ప్లేస్లో 1 తర్వాత డెసిమల్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు పెట్టేసుకుందాం. అంటే 10,000 వస్తుంది హారంలో. ఈజ్ ఈక్వల్ టు 1255ను 5 ఇంటూ 251 అని 10,000ను 2/4 ఇంటూ 5/4 అని రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు కనిష్ట రూపంలోకి మార్చితే 251 బై 2/4 ఇంటూ 5/3 అవుతుంది. అంటే లవంలో ఉన్న 5 హారంలో ఉన్న ఒక 5తో కొట్టివేయబడి హారంలో 5/4 ప్లస్లో 5/3 వస్తుంది. అంటే 0.1255 ఈజ్ ఈక్వల్ టు 251 బై 2/4 ఇంటూ 5/3. ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలోకి మార్చటం. 1/4 యొక్క దశాంశ రూపం అంటే 4 హారంతో 1ని భాగాహారం చేస్తాం. ఇక్కడ 1 4తో భాగించబడదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టేసుకొని 1 పక్కన 0 చేర్చి 10గా రాసుకుంటాం. ఇప్పుడు 4 2 8గాను మళ్ళీ 10లో నుండి 8 తీసేస్తే 2 వస్తుంది. మరి ఈ స్టెప్లో కూడా ఒక 0 యాడ్ చేసుకుంటే 20 అవుతుంది. 4 5లు 20 వస్తుంది. అంటే 1/4 యొక్క దశాంశ రూపము 0.25 వస్తుంది. 0 శేషంగా వచ్చింది. అంటే ఇది అంతమంది దశాంశ భిన్నం అన్నమాట. అదేవిధంగా కింది లెక్కలు గమనించండి. 1/3 యొక్క దశాంశ రూపం 0.333 రిపీట్ అవుతూ ఉంటుంది. 1/5 యొక్క దశాంశ రూపం 0.2. 1/9 యొక్క దశాంశ రూపం 0.111 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ లెక్కలలో కొన్ని లెక్కలను మనం దశాంశ రూపంలోకి మార్చినప్పుడు ఒక స్థాయిలో 0 శేషం వచ్చేసింది. కొన్ని లెక్కలలో 0 శేషం రాకుండా అలాగే కంటిన్యూగా వస్తూ ఉంది. ఎన్నిసార్లు భాగించినప్పటికీ శేషం రిపీట్ అవుతూ ఉంటుంది. అకర్ణీయ సంఖ్యలను భిన్న రూపంలో వ్రాసినప్పుడు లవాన్ని హారంచే భాగిస్తాం కదా, అలా భాగించినప్పుడు వీటిలో ఒక దశలో శేషం 0 వస్తుంది. ఇలా 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5, 3/8 ఈజ్ ఈక్వల్ టు 0.375, 3/5 ఈజ్ ఈక్వల్ టు 0.6. ఇలా 0 శేషం వచ్చే దశాంశ భిన్నాలను అంతముందే దశాంశ భిన్నాలు అంటారు. భాగాహారం చేయకుండా ఒక అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అంతమొందుతుందో లేదో చెప్పవచ్చా?
అంటే ఇందాక మనము నేర్చుకున్నటువంటి సిద్ధాంతాన్ని బట్టి హారాన్ని దశాంశ భిన్నంలోకి మార్చే ప్రయత్నం, ఆ హారాన్ని కారణాంకాలుగా విభజించే ప్రయత్నం చేద్దాం. 3/8లో హారంలో 8 ఉంది. అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2/3 అని రాయవచ్చు. 3/5లో హారంలో 5 ఉంది. 5 ఈజ్ ఈక్వల్ టు 5/1 అని రాయవచ్చు. 1/9లో హారంలో 9 ఉంది. 9ని 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3/2 అని రాయవచ్చు. హారంలో 2 యొక్క గుణిజాలు కానీ 5 యొక్క గుణిజాలు కానీ ఉన్నప్పుడు అది అంతముంది దశాంశం అయింది. దీన్నే సిద్ధాంత రూపంలో చూస్తే ఎన్యంలు రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు క్యూ యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n ఇంటూ 5m కలిగినటువంటి అకర్ణీయ సంఖ్య x ఈజ్ ఈక్వల్ టు p/q అయిన x యొక్క దశాంశ రూపం ఒక అంతం అయ్యే దశాంశం అవుతుంది. ఇది ఇంతకుముందు సిద్ధాంతానికి విపర్య సిద్ధాంతంగా మనం భావించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కొన్ని లెక్కలను పరిశీలిద్దాం. 3/4లో భాగాహారం చేయకుండానే అంతకుముందు దశాంశం అవుతుందో చూడండి. అంటే భాగాహారం చేయకుండా ఆ భిన్నం దశాంశ భిన్నంగా మార్చినప్పుడు అంతమొందుతుందా ఆవర్తనం చెందుతుందా చెప్పవచ్చు. ఎలా అంటే ఇందులో 3/4లో హారాన్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలి. సిద్ధాంతం ఆధారంగా 3/4లో హారం ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 4ను ప్రధాన కారణాంకాలుగా విడగొడితే 2 ఇంటూ 2 ఇది ఈజ్ ఈక్వల్ టు 2/2 అవుతుంది. ఇది అంతకుముందు దశాంశం అవుతుంది. ఎందుకు? హారంలో 2/2 కానీ హారంలో 2 యొక్క ఘాతం కానీ లేదా 5 యొక్క ఘాతం కానీ ఉన్నప్పుడు అది అంతకుముందు దశాంశ భిన్నం అవుతుందని మనకు తెలుసు. అంటే హారము 2n ఇంటూ 5m రూపంలో ఉండాలి. ఇక్కడ ఉంది కాబట్టి ఇది అంతకుముందు దశాంశ భిన్నం అవుతుంది. 23/100ను భాగాహారం చేయకుండానే అంతకుముందు దశాంశం అవుతుందో చూడండి. 23/100లో హారం ఈజ్ ఈక్వల్ టు 100. 100 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 100 ఈజ్ ఈక్వల్ టు 2/2 ఇంటూ 5/2. ఇది అంతకుముందు దశాంశ భిన్నం అవుతుంది. భాగాహారం చేయకుండానే ఒక అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపాన్ని కనుగొనుట. 15/16 నువ్వు దశాంశ రూపం రాయము. 15/16 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5/16ను 2/4 అని రాసుకోవచ్చు. ఇక్కడ దశాంశ భిన్నం రూపంలో రాయాలి అంటే హారము ఖచ్చితంగా 10 యొక్క ఘాతంగా ఉండాలి. ఈ లెక్కలో హారము 2/4 రూపంలో ఉంది. ఇది 10 ఘాతం రూపంలో రావాలి అంటే 2/4ను ఏ సంఖ్య చేత గుణించాలో మనం ఆలోచించుకోవాలి. అంటే 2/4ను ఇంటూ 5/4 చే గుణించినప్పుడు అది 10 యొక్క గుణిజంగా వస్తుంది. 10/4 అవుతుంది. అంటే ఈ లెక్కలో 2/4ను 5/4 చే హారంలోను మరియు లవంలోను గుణించాల్సి వస్తుంది. అంటే హారాన్ని 2n ఇంటూ 5 రాయడానికి లవహారాలను 5/4 చే గుణించాలన్నమాట. 15/16 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5/2/4 ఇంటూ లవంలో 5/4 హారంలో 5/4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 5/4 ఇక్కడ 2/4 ఇంటూ 5/4ను 10/4గా రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు లవాన్ని గుణకారం చేస్తే 3 ఇంటూ 5 ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్ టు 9375/10/4 అయింది. హారంలో 10/4 ఉంది కాబట్టి దీన్ని డెసిమల్ రూపంలో మార్చితే 4 అంకెల ముందు డెసిమల్ పాయింట్ పెట్టాల్సి వస్తుంది. అంటే
5, 7, 3, 9. 9 ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. అంటే ఇది ఏమవుతుంది? 0.9375 అవుతుంది. అంటే 15/16 యొక్క దశాంశ రూపం 0.9375 అన్నమాట. ఇప్పుడు ఆవర్తనం చెందే దశాంశ భిన్నాల గురించి ఆలోచిద్దాం. కొన్ని అకర్ణీయ సంఖ్యలను దశాంశ భిన్నాలుగా మార్చినప్పుడు అవి అంతమొందకుండా ఆవర్తనం చెందుతాయి. ఉదాహరణకి 1/3ను దశాంశ భిన్నంలోకి మార్చినప్పుడు ఇలా రిపీట్గా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. చివరికి శేషం 1 మిగులుతూ ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఒక దశలో అంతమొందకుండా తిరిగి 3 రిపీట్ అవుతూ వస్తూ ఉంది. ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఏ దిశలో కూడా అంతముండదు. అంటే 1/3 0.333 ఇలా రిపీట్ అవుతుంది అన్నమాట. ఇది ఆవర్తనం చెంది దశాంశ భిన్నము. మరో లెక్కను గమనిద్దాం. 3/7 దశాంశ భిన్నంగా మార్చండి. అంటే 3ను 7 చేత భాగించడం. ఇక్కడ చూడండి, ఇలా 3ని 7 చే భాగించినప్పుడు ఇలా ప్రతిసారి శేషం రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ స్థాయిలో 3 వచ్చేసింది. అంటే ఫస్ట్ స్టెప్ తిరిగి రిపీట్ అయింది. అంటే ఇక్కడ 1 తర్వాత మళ్ళీ ఈ నెంబర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. 4, 2, 8, 5, 7. అంటే 3/7 0.428571. మళ్ళీ 4, 2, 8, 5, 7, 1. మళ్ళీ అదే నెంబర్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇది ఏ దశలో కూడా శేషం 0 వచ్చే అవకాశం ఉండదు. ఆవర్తనం చెందే దశాంశ భిన్నాలలో రిపీట్ అయ్యే దశాంశ భాగంను వ్యవధి అని, అందులోని అంకెల సంఖ్యను అవధి అని అంటారు. అంటే పై లెక్కలో అవధి 6, వ్యవధి 4, 2, 8, 5, 7, 1. ఒక దశాంశ భిన్నం భాగాహారం చేయకుండానే అది ఆవర్తనం చెందుతుందని చెప్పవచ్చా? అకర్ణీయ సంఖ్యలోని హారం యొక్క ప్రధాన కారణాంకాలలో 2, 5లతో పాటుగా వేరే ఇతర ప్రధాన కారణాంకాలు ఉంటే ఆ అకర్ణీయ సంఖ్య దశాంశ రూపం ఆవర్తనం చెందుతుందని చెప్పవచ్చు. ఇంతకుముందు మనం అంతకుముందు దశాంశ భిన్నాల్లో చూసినాం. హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n × 5m రూపంలో ఉంటుందని అన్నాం. ఆ రూపంలో లేకుండా ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా ఆవర్తనం చెందుతున్నాయని చెప్పేసి తీసుకోవచ్చు. ఇది నేను సిద్ధాంతంగా చూసినట్లయితే NMలో రుణపుత్ర పూర్ణ సంఖ్యలు మరియు Q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n × 5m రూపంలో లేకుంటే అకర్ణీయ సంఖ్య x p/q అయినా x యొక్క దశాంశ రూపం ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. అంటే హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో 2, 5 కారణాంకాలు కాకుండా ఇతర కారణాంకాలు ఉండాలన్నమాట. అలా ఇతర కారణాంకాలు కూడా ఉంటే దాన్ని దశాంశ భిన్నం ఆవర్తనం చెందుతుందని చెప్పవచ్చు. భాగాహారం చేయకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యలు ఆవర్తనం చెందుతాయని చెప్పండి. ఇందాక సిద్ధాంతాన్ని ఉపయోగించేసేసి 5/18ను భాగాహారం చేయకుండానే ఆవర్తనం చెందుతుందని చెప్పండి. 5/18 5/18లో హారం 18 కావున 18 ప్రధాన కారణాంకాలుగా విడగొడితే 18 2 × 3 × 3 2 × 1 × 3 2. హారం యొక్క ప్రధాన కారణాంక రూపం 2m × 5m రూపంలో లేదు కావున ఇది ఆవర్తనం చెందుతుంది. 6/75ను భాగాహారం చేయకుండానే ఆవర్తనం చెందుతుందో లేదో పరిశీలించండి. 6/75లో దీని కనిష్ట రూపంలో మార్చితే 2/25 వస్తుంది. హారం 25 కావున 25 5 × 5 5/2 అని రాసుకోవచ్చు. దీన్నే 2/0 × 5/2గా రాసుకోవచ్చు. అంటే హారం యొక్క ప్రధాన కారణాంక రూపం 2m × 5m రూపంలో ఉంది కావున ఇది అంతమొందుతుందని చెప్పవచ్చు. ఈ క్రింది లెక్కలను మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ.